మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మనిషి అడవిలోని మృగాల నుంచి రక్షణకు ఊరిని నిర్మించుకున్నాడు. ఊరిలో కూడా అన్యాయం మాటున మృగాలు వేటాడితే న్యాయం కోసం తిరిగి అడవి బాట పట్టాడు. ఆ అడవిదారిలో వేసిన ప్రతి అడుగు నెత్తుటి మడుగై ఒక్కొక్క ఊరిని పోరాటాల పురిటిగడ్డగా మార్చింది. అలాంటి ఒక ఊరే శ్రీరామగిరి. ఈ కథ ప్రారంభమైంది అక్కడే. सुबह सुबह दिमाग खराब हो गया रा भाई. ఒకటి తమ్ముడు ఏందన్నా పొద్దున్నే డ్యూటీ ఎక్కినావు? క్రికెట్ సీజన్ కదా తమ్ముడు. ఉదయం 6 గంటలైతే ఫోన్లు మాకీ కనెక్షన్ సరిగా లేదు సావా కొడుతున్నారు అనుకో. పెనుపాక పోలీస్ స్టేషన్. తాగి ఊళ్ళోకి వచ్చాడు సార్. నిజమా? అవును సార్, నా పక్కనే ఉన్నాడు సార్. సరే అరే మాణిక్యం తమ్ముడు. బాబాయ్ బాగున్నావా? బాగున్నా. పెద్దోడు బాగున్నాడా? బాగున్నాడు. అవును బాబాయ్, మన ఊర్లో రైతు కూలీ సమస్య తీరిందా? లేదయ్యా. ఈ సమస్యను మనం త్వరగా తేల్చాలి బాబాయ్. ఏదో ఒకటి త్వరగా తేల్చండి అయ్యా. వస్తాను బాబాయ్, జాగ్రత్త. బాబు. సార్ నన్ను వదిలేయండి. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారో, నేను సోషల్ వర్కర్ని. నువ్వు ఎవరైనా తెలుసురా? నేను సోషల్ వర్కర్ని. ఏంటి సార్ అడిగిలో ఆపారు? ఏం వీరస్వామి సార్, పోలీస్ స్టేషన్ లోనే ఎంక్వైరీ చేయాలని మన రూల్ ఉందా? అర్థమైంది సార్. రేయ్ తాడుపట్రా. సరే సార్, పద. చెప్తున్నా నీకు ఆగు. ఆగు. త్యాగి కత్తింద పడి చెప్తున్నా కదా. జీవితం ఉద్యమం కోసం, నా ఊపిరి సింగన్నకు అంకితం. లాల్ సలాం, విప్లవం వర్ధిల్లా.
షబీర్ భాయ్ ఏందిరా భాయ్? మా కోనేటి వీధిలో కేబుల్ కనెక్షన్ రావట్లేదు భాయ్. పొద్దునేందిరా భాయ్? లేదన్నా, మేము కొంచెం క్రికెట్ బెట్టింగ్ పెట్టుకున్నాం, కొంచెం వీలైతే చూడన్నా. నేను రాను పోరా భాయ్. అన్నా ఏందిరా? ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? చెప్పురా ద్రోహి. అదే ఒక విప్లవకారుని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? చెప్పురా. ఒక సూర్యగోళాన్ని సృష్టించినంత కష్టంరా. అలాంటి వాడిని ఒక 5,000 అమ్మేస్తావు కదరా. వీడు చేసిన తప్పుకి ఏంటి దండన? నీలాగా డబ్బుకు కకృతిపడి విప్లవకారుల్ని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణపాఠం కావాలి. త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు. తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి. అలాగే కామ్రేడ్. లాల్ సలాం. సార్ 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 హెచ్చరిక. డబ్బులకు అమ్ముడిపోయే ఊరుకుక్కలతో విప్లవోద్యమాన్ని ఆపలేరు. ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజాకోట్లో ఇదే గతి పడుతుంది. ఇట్లు సింగన్న దళం. అయ్యా, మీకోసం చెన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి. కూర్చోమని చెప్పు. సరే అండి. కూర్చోండి బాబాయ్. ఏంటి బాబాయ్ పొద్దున ఎలా వచ్చారు? అదే ఈశ్వరా, రైతు కూలీల విషయం. అవును బాబాయ్, ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి. ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వరా. వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు. ఒక 5-10 అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు. ఏకంగా ₹50 పెంచమంటున్నారు. ఇక మనకు మిగిలేదేంటన్నా? చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట. ఆ అన్నల అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు. అలా కొనసాగడానికి వీల్లేదు. ఒక గంటకి మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే పద. బాబు సార్, స్టేషన్కి ఓ 10 టీలు త్వరగా పంపించు. ఓకే సార్. ఓకే సార్. రెడ్డి గారు, బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా? గొడవలకు వస్తారండి. నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. వాళ్ళు గొడవ దిగితే మేమన్నా వాచమలమా?
ఏం చేయాలో మాకు తెలుసు. చుండూరు, కారంచెడు, పదిరికుప్పం, నీరుకొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది. మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు? మీరైనా చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు. ఏం చెప్పమంటావు గిరిధర్? వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ సంవత్సరం 50, వచ్చే సంవత్సరం ఎంతని, ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము? వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్. సరే, అలాగని వాళ్ళని రాసిమ్మని చెప్పండి, అప్పుడు చూద్దాం. వీరస్వామి, ఆ నరసింహులు గారిని పిలు. సార్. నరసింహ గారు సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి సార్. టీ. నమస్కారం. నమస్తే సార్. టీ అందరికీ చూడండి నరసింహులు గారు, మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి. వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి, అలాగే మేము ఇస్తాం. మేము అడిగింది మీ చేతిలో ఉంది, మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉంది సార్, అంతా అన్నల చేతిలో ఉంది. సార్, వాళ్ళెవరో మాకు తెలియదు. మేమెవరి చేతుల్లో కీలువమనం కాదు. ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్నే కూలీలుగా మార్చారు వీళ్ళు. భూమి మాది, పని చేసేది మేము, పండించేది కూడా మేమే. అవన్నీ మీ పార్టీ మీటింగ్ లో చెప్పుకోండి, వింటారు. కూలీ డబ్బులు ఎవరి దయాధర్మం కాదు, మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు. మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలదు. పండిన పంటనంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది. ఇక దీని మీద చర్చ అనవసరం. వస్తాం. నరసింహులు గారు కొంచెం ఆగండి సార్. మీరైనా కొంచెం చెప్పండి సార్. కొవ్వెక్కిన ఎండ్రకాయ కన్నంలో ఇరుక్కుందంట. దాన్ని బయటికి ఎలా తీయాలో, కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు. పదండి బాబాయ్. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఇంత పొద్దున లేచారంటన్నా? విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి. 15 ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను. ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు. పరిగెడుతూనే ఉండాలి. ఈ అడవిలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా ఉండదు. ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. 2 పుస్తకాలు, ఒక కిట్ బ్యాగ్, అందులో 2 జతలు, ఒకటి ఒంటి మీద, ఇంకోటి దండం మీద. ఇవే మనకున్న ఆస్తి. ఒక్కొక్కసారి ఇవి కూడా ఉండవు. బార్డర్లో సైనికుడు లాంటి వాడే, అడవిలో విప్లవకారుడు కూడా. ఇదంతా జనం కోసం, వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం. సరే, ఏం సమాచారం? కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న. కానీ మన నరసింహులు అన్న ఒప్పుకోలేదు. మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న. నాకెందుకు అనుమానంగా ఉంది. కీడి తలపడితే ఎక్కువ నష్టం వాళ్ళకే రవి. కానీ మధ్యలో రైతు కూలీల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న. చదరంగంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి. ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి 10 పైసలకి కూలి చేశారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనం ఎత్తిన పిడికిని దించకూడదు. సరే అన్న. స్వామి, ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? అందరూ బాగున్నారమ్మా. కోతలు కొయ్యలేదేంటి? ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుస్తూనే ఉందమ్మా. అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు, నచ్చినంత ఇస్తామని రైతులు. ఎవరు రేటు తేగట్లేదమ్మా. ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు వెనక లేకుంటే ఈ కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు? ఇచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారా వీళ్ళు? పోనీలే, ఇన్నాళ్ళకైనా వాళ్ళకేం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు. సంతోషమేగా. తీసుకుని మీదటైనా జాగ్రత్తగా ఉంటుంది. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య, నువ్వెలా? బాగున్నాను. రా లోపలికి వెళ్దాం. రా కూర్చో. సో ప్రయాణం అంతా బాగానే జరిగింది కదా? నీ ఫేవరెట్ నెత్తిపూరి. రా వడ్డిస్తారా? ప్లేట్ తిప్పు. నాకొద్దన్నయ్య, నాకు మంచి కాఫీ తాగాలని ఉంది. అమ్మో, నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి. ఏంటో అన్నయ్య, మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు. రేయ్ సామి, అర్థమైంది. శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి, అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. ఎక్కడికి స్వామి? మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా, అందులో కాఫీ చాలా బాగుంటుంది. నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. స్వామి, కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి. నేను వస్తాను పద. అవునమ్మా, అక్కడ నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య.
పాడుతూ పని చేస్తాం. ఏంది మీ పిల్లగాడికా? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. ఇన్ని బట్టలు ఉంటే చూడండి, బట్టలు లేకుండా చంపేస్తా, నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నన్ను చంపుతా ఏంది? మాట్లాడి దొంగ సినిమా చూసాడమ్మా. పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా. మేడం మంచి కాఫీ పెట్టు. మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే అమ్మా. ఆడికి చిరంజీవి పిచ్చి. పిచ్చా? కాదమ్మా, ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ. కూర్చోండి అమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా. మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి అమ్మా, ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? పద మేడం రాసుకో చూచి. కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మన? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ. ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును మీరేంటి ఇక్కడ? ఏమైంది అన్నా? అన్నా ఏమైందన్నా? అన్నా లే అన్నా. స్వామి త్వరగా కారుదా. జాగ్రత్త అన్నా. త్వరగా పట్టి అన్నా. అన్నా త్వరగా పోనీ. ఏమైంది డాక్టర్? త్వరగా చూడండి డాక్టర్. లోపల తీసుకోండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేడువేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు.
పదరవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. యు ఆర్ డిస్మిస్డ్. ప్యూన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఎంఆర్ఓ గారు, ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మనూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసిరండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చిన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగి ఇప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబరి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు.
అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకు కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. అట్టా కానివ్వండి అమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామిరెడ్డి కూర్చో. ఏమ్మా సంతోషమేగా? మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. పదనాన్న. నమస్తే. పెద్ద ఆయన చెప్పాడు, అంతా మన మంచికే. పోను పోను నీకే అర్థం అవుతుంది. ఎన్నాళ్ళకి మీకు మంచి జరుగుతుంది. కలలా కలిసే కలలే మురిసే నిదురైపోతేను వస్తావని, నాతో కలిసి నువ్వు నడిచేటి రాస్తాని కోసం ఎదురే చూసే. ఓ మాదిరిగా సాగే నా జీవితం, ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం. ఓ మాదిరిగా సాగే నా జీవితం, ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం. ఆహా అని అనిపించిందే నా ప్రతి క్షణం. श्रुतगात्री संवे
సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యమైనవి జరగబోయే మైనింగ్ని ఆపాలి, రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకాట్ చేయాలి, దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఏంట్రవి, శ్రీరామ్గిరిలో భూస్వాములందరూ దేవుళ్ళైపోయారంట, పేద ప్రజలకంతా వరాలిస్తున్నారంట, ఏంటి సంగతి? అవునన్నా, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దో నా కల్లారా చూశానన్నా. అది కాదన్నా, అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు. ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు. అంటే అన్నా, శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే. అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది. వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే. రేపే నామినేషన్ వేస్తున్నారు. గారు మీ సపోర్ట్ మాకు కావాలి. స్వామి, అయ్యా మీ అన్నయ్య గారు ఎలక్షన్ నిలబడుతున్నారమ్మా. అవును. అయితే మా ఓట్లని మీ అన్నయ్య గారికేనమ్మా. వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అమ్మాయి గారు, సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట. మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా. అవునా? సరే సరే అమ్మ. రవి, నువ్వు కూడా నాతో వచ్చి. అది రవి, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే. ఐమ్ ఫీలింగ్ ఎలోన్. అందుకే, అర్థమైందా? సరే. సురా, బాగున్నావా? నమస్తే చెన్నారెడ్డి. నమస్తే. బాగున్నారమ్మా? సుబ్బారెడ్డి, ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా? ఈశ్వరా, అంతా బాగున్నారు బాబాయ్. సంతోషం. ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి. మనకు పోటీ లేదు, మనదే విజయం. సంతోషం. కూర్చోండి. మీరందరూ లోపలికి వెళ్ళి భోంచేయండి. అలాగే. ఆ రైతు కూలి సమస్యలు ఎంతవరకు వచ్చినాయి? మాట్లాడుతున్నాం బాబాయ్, దాని గురించి మీరేం వరి అవ్వట్లేదు. నమస్కారం. రండి రండి. ఎంఆర్ఓ శిరీషారెడ్డి గారు. శిరీష రెడ్డా? శిరీష అనే పిలవచ్చుగా. అమ్మమ్మ, పులికి పంచాలాగా, సింహానికి చూలాగా అది మన ఐడెంటిటీ. అదంతా ఉండాలి. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యేస్తాను, మీరు కానివ్వండి. అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం. చుట్టుపక్కల శిరీషకున్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఈశ్వర. నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది. అనే వాళ్ళు ఎక్కడ? బయటికి వెళ్ళారమ్మా. ఓ, బయటికి వెళ్ళారా? రవిని పిలు. అలాగే. మేడం. రవి, రా రా, కూర్చో. పర్లేదు మేడం. మేడం ఏంటి? శిరీషానే పిలవచ్చుగా. అది కాదండి, ఎవరైనా చూస్తే. కూర్చోవయ్యా. ఇది ఆఫీస్ కాదు రవి, మా ఇల్లు. పట్టించు. సరే అమ్మా. రవి, అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఏంటి శిరీష? అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఎందుకు శిరీష గారు? తెలుసా తెలీదా? నాకెలా తెలుస్తుందండి? చూచాయిగా ఆయన తెలీదా? సరే, ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. అది కాదండి. నువ్వు వస్తున్నావు అంతే, తిను. ఇది ఎక్కడ కూడా రా బాబు. సడన్ గా నక్సల్స్ అంటుంది, అడుగుంటుంది. కొంప తీసి నా మీద అనుమానం వచ్చిందే ఏంటి? రవి, ఇక్కడే ఆపొకసారి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు? ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు. రవి, చుట్టూ చూడు, పైన వెన్నెల, పక్కనే అడవి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవునా? అవునా ఏంటి? అసలు ఎప్పుడు చూసినా ఎందుకలా డల్ గా ఉంటున్నావు? కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా, ఏమైంది? అది
ఒక్క నిమిషం. హలో మేడం, పేషెంట్కి అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. రవి అర్జెంటుగా హాస్పిటల్కి పోనీ. ఏమైంది? పోనీ. రండి మేడం, ప్లీజ్ రండి. పోలీసులకి నక్సల్స్కి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్. ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు. అందుకే మీకు కాల్ చేశాను. ఓ అవునా? అవును మేడం. పదండి డాక్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు డాక్టర్. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? తను స్పృహలో లేడు మేడం. రవి నీ దగ్గర మనీ ఉందా? ఉన్నాయి. ఇవ్వు. ఇది అతనికి అందించండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. రవణ రవణ బాబాయ్ బాబాయ్ ఏంటి ఈ టైంలో వచ్చావు? కామ్రేడ్, జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అర్హుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక మామూలు రైతు కూలిని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే. ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. బాబాయ్, మీతో ఉన్న మన కూలీలకు, నీ వెనుకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం. ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్. వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా. ఇది సరే, ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా మనకు పడాలి. నమస్తే. నమస్తే అమ్మా. ఆహా, మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. ఒక ఎంఆర్ఓ, ఒక జెడ్పీటీసీ చైర్మన్. అదేంటి బాబాయ్, ఇంకా ఎలక్షన్స్ జరగలేదు? పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి. అన్నయ్యది ఏకగ్రీవం. బాబాయ్ ఓ అయితే పోటీ ఉందన్నమాట. స్వామి, కార్తీ, ఆఫీస్కి వెళ్దాం. అలాగే రండి. నమస్తే. మొన్నటి వరకు కూడా కూలీ రేట్ల విషయంలో కొంచెం ఆట విడుపుగా ఉందామని అనుకున్నాం. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకు వచ్చింది. అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి. పదండిరా. ఆ నర్సరీ ఎలక్షన్ పోటీ చేయటం ఏంటి? నా కర్మ వీరస్వామి, నా పోస్టింగ్ ఉన్నప్పుడే ఇవన్నీ జరగాల. ప్రచారానికి మారువేషంలో అన్నలు కూడా వస్తారేమో సార్. రాని ఎవడన్నా వచ్చి విప్లవం ఉద్యమం అని మాట్లాడాడు అనుకో, నా కొడుకున్నప్పుడు గానీ జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట, ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు, ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు, జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ముసుగు మీద చేయేస్తే మడత పెట్టి కొడతా. నువ్వా? ఎవడరేడు? ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం, ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం, ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది, ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం. చిరంజీవి తీసుకెళ్ళండి. నాగలి గుర్తు చేయాలి ఓటు. నాగలి గుర్తు మీద ఓటేయాలి. నాగలి గుర్తు మీద ఓటేయాలి. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు. లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. పొలాలు ఇస్తామంటారు, భూములు ఇస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? ఏం జరగలేదు కదా. మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి. నాగలి గుర్తుకే ఓటేయండి. ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి
భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ మీ ఈశ్వర్ రెడ్డి. మన ఓటు ఈశ్వర్ రెడ్డికే, మన ఓటు లాంతర్ గుర్తుకే, మన ఓటు. సార్ లాంతర్ మర్చిపోకుండా పోయా. నమస్తే. అమ్మా గుర్తుంది కదా, లాంతర్ గుర్తు. అలాగే కూలీ రేట్లు పెంచమంటే పెంచడం, ఎలక్షన్లో డబ్బులు మాత్రం మంచుతారు. ఏ మనుషులో చెప్పండి అన్న. అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కారం కావు రెడ్డి, కొన్ని మనమే చూసుకోవాలి. పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు. అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే. కానీ ఇందులో మన తప్పేం లేదు, అందుకు మనమేం చేయలేం. ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి, ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి. అర్థమైంది కదా? పదరా. బియ్యంలో రాళ్ళున్నాయి, ఏరేయాలి. నమస్తే నరసింహ. నమస్తే నమస్తే. ఓ లీటర్ పాలు పోయి. సుబ్బన్ అంత బాగున్నారా? వెళ్ళొస్తా. వస్తాను. ఏం దెబ్బ కొట్టావు బారెడ్డి? ఒక దెబ్బకు 2 పిట్టలు. ఎలక్షన్స్ ఏకగ్రీవం. ఇంకొకటి, రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పనిచేస్తారట. సర్లేండి బాబాయ్, వదిలేయండి. ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి. నమస్తే సార్. నమస్తే గిరిధర్ గారు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఊహించుకోలేదు ఈశ్వర్ రెడ్డి గారు. 2 పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా? రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు. అప్పుడు వాళ్ళకు మీరు, మీకు వాళ్ళు. ఇది ఆగదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్? మీకు అగేన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు. మీకు చెప్పేద్దామని వచ్చాను. బయలుదేరండి. రవి, రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి? నరసింహుల బాబాయ్ చనిపోయాడు. జరిగింది విన్నాను. ఎలా? అన్యాయం అండి. ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా?
ఎవరు? ఎవరా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అందరికీ చెప్తుంటారుగా, మీ అన్నకి చెప్పలేదా? ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని. రవి, వెళ్ళి మీ అన్నకి చెప్పుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావన్నయ్య? ఊరంతా సరే, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావమ్మా. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య? నిన్న నా కళ్ళతోనే చూశాను. స్వామి, కారాపు దానికి కదా. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి, మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. నిజం నిలకడగా నీకే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య. కామ్రేడ్ నరసింహన్న అమరే! కామ్రేడ్ నరసింహన్న కామ్రేడ్ నరసింహన్న ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ మన విప్లవ సంఘమే చూసుకుంటుంది. రవి అన్నా, ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అందివు. సరే అన్న. ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుతుందని చెప్పు. అలాగే. నేను చెప్పానని చెప్పు. అన్నా, ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్నా. మరి మన నరసింహన్న ప్రాణత్యాగానికి అర్థమేంటి కామ్రేడ్? భయపడటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్మితే వాళ్ళకంటే ఎక్కువ భయపడగలుగుతానని వాడికి తెలియాలి. లాల్ సలాం కామ్రేడ్! 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 ఎవరు మీరు? ఏం కావాలి? సార్, మన పోలీస్ టీం అడవంతా జల్లెడ పడుతున్నారు సార్. యూ డోంట్ వరీ సార్. చూడు ఇన్స్పెక్టర్, సాయంత్రంలో పేశ్వరయ్య ఇంట్లో ఉండాలా. వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను. అమ్మా, వాణ్ణి కలవటానికి వచ్చాను నేను. ఇంతలో ఇలా జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సార్, ఈ కంప్లైంట్ మేడం సైన్. ఇదిగో, దీని మీద సంతకం పెట్టమ్మా. వెళ్ళండి, ముందెళ్ళి అప్పని చూడండి. సార్, అయ్యా అయ్యా అయ్యా, మన పొలంలో అయ్యా. ఏమైందిరా? ఈశ్వర్య శవం శవం శవం. చల్లారెడ్డి,
కనకాసం గారు అలాగే సార్. మీరేసా మీరు క్లియర్ చేయి. మీరందరూ జరగండి మా పక్కకి. ఊరుకో అమ్మా, ఊరుకో. నలుగురికి మంచి చేయాలన్నది మీ అన్నయ్య కళ. అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు. ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా. ఇందులో సంతకం పెట్టు. బాబాయ్, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా. కానీ బాబాయ్, నేను ఈ పరిస్థితుల్లో. అమ్మా, పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి. ఇదిగో, నువ్వు పెట్టిన ఒక సంతకం చాలా మంది జీవితాలు మార్చింది. నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. పెట్టమ్మా. వెళ్ళొస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. పినపాక మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా శిరీషారెడ్డి. రవిని పిలిపించు. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఎంఆర్ఓ శిరీష ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. ఏం చేయమంటావు అన్నా? శిరీషాని ప్రజాకోర్టులో హాజరుపరచాలి. అది నువ్వే చేయాలి. అన్నా, ఎక్కడికి పోతున్నాం మనం? సమసమాజ స్థాపన వైపుకు. బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడి గుండెలు చీల్చే వైపుకు. అభయం ఇచ్చే ఎర్ర జెండా నీడ వైపుకు. రవి, అందుకే ఎలక్షన్ జరగకూడదు. గెలిస్తే మనమే గెలవాలి. డబ్బు, కులం, రాజకీయ కండబలం, సానుభూతి ఓట్లు కానీ గెలవకూడదు. ఈశ్వర్రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషకి హై సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇక్కడ విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్కి చోట్లేదు రవి. హత్యకి గురైన నరసింహులకు 2 పసిబిడ్డలున్నారు. అలాంటి ఎందరో పసిబిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇచ్చేసినాం రవి. రవి, సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది. తమ జనరల్స్ని వదిలిపెడితే గాని నీ కొడుకును వదిలిపెట్టమని బేరం పెట్టింది. స్టాలిన్ ఏం చేశాడో తెలుసా? దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు. కానీ జనరల్స్ని వదిలిపెట్టలేదు. అది కమిట్మెంట్ అంటే. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. సార్, రవి మనోడేరా? వెళ్ళు. అమ్మా, భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మా. సరే. రవి, నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోజనం చేయాలి.
మీరేంటి ఇలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ లోపల ఉన్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు. నమస్తే ఎంఆర్ఓ గారు. మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే రెండే దారులున్నాయి. ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయే న్యూస్ రావాలి. ఇదిగో రవి. లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్పవాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా? ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని.
అరే అభి లేవరా లే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. రవి కంగ్రాచులేషన్స్. సార్, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండ పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గరుందమ్మా. రవి, మీకు ఈ బుక్స్ అంటే ఇష్టమా? అవును, నీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదక్క. అయ్యో, కాఫీ అస్సలు బాగాలేదు. 1 minute ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. 1 minute అండి. వావ్ సార్. ఇట్రా రవి. కంగ్రాచులేషన్స్ రవి. సార్, స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్. క్యారియర్. నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడ్రా. అరే, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. రే, ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి. ఆల్ ది బెస్ట్ రవి. నీకోసమే, తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. సార్, రమ్మన్నారంట. ఎందుకలా చేసావు రవి నువ్వు? ఏవేం సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టర్మ్ ఎగ్జామ్ పేపర్. నువ్వు లీక్ చేసిన పేపర్. సార్, అసలు నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. సార్, నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేదు సార్. నేనంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా? సార్, అది నాదే, కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. మల్లయ్య, నిన్న రాత్రి ఏం జరిగింది? సార్, అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకేం తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి, నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీ వైపే ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. సార్, అంత పని చేయమాకండి సార్. నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరపున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్. నన్ను నమ్మండి సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్, నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్, నన్ను నమ్మండి సార్. సార్, నేనేం తప్పు చేయలేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్, నన్ను వదిలేయండి సార్. కాలేజ్ తరఫున స్టేట్కి వెళ్ళి ఆడదాం అనుకున్నాను. నా కొడుకు తాళం అక్కడే ఉంది కదా. రేపు జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్? సార్, నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. పేపర్ లీక్ చేసింది. నేను చేయలేదు సార్. నిజంగా నేను చేయలేదు సార్. సార్, నిజం సార్. సార్, రేయ్, నీ తరపున ఎవరు లేరా? వచ్చి ఫోన్ చేసుకో. త్వరగా. సార్, నేను రవీన్ సార్. రవి, చెప్పు. సార్, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. మీరు నాన్న అర్జెంట్గా రండి సార్, ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్ ఏమైంది రవి? ముందు మీరు రండి సార్, ప్లీజ్. నేను చెప్తాను సార్. సరే వస్తున్నా. వెళ్ళి కూర్చో. సార్, అయ్యా దండలయ్యా. రే రవి, నాకేం తెలియదు ఏయ్, నువ్వు ఆగు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు. ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి. వెళ్ళి తీసుకొని రా.
అర్థమైందా? లేదోన్నయ్యా. ఏయ్, నా సంగతి నీకు తెలుసు కదా. లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్టరా. దండాలయ్యా. ఇదిగోనయ్యా 2 లక్షలు. రేయ్, ఆయన పంపించండి రా. నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న. త్వరగా దున్నండిరా. పిఆర్ఓ బంగారం లాంటి భూమిది. అరే ఏంకన్నా పటేల్ మీ పొలం దున్నేస్తున్నాడు. పటేల్ మా పొలం కానీ అంటరా అయ్యా పటేల్ అయ్యా, మా పొలంలో మీరు దున్నుతున్నారంటే నా పొలంలో నేను దున్నకుంటే వాడు దున్నుతాడా? ఏంద్రా అన్యాయము? పొలం అమ్మినావు కదా, కొనుక్కున్న పొలంలో దున్నుతుంటే అన్యాయం అంటారేంట్రా? విఆర్ఓ ఆ పేపర్ చూడరా, మంచిగా చూసుకుంటారా. పొలం అమ్మేవానన్నా? అమ్మలేదురా, తాకట్టు పెట్టా. ఏయ్, తాకట్టు కాదురా, నువ్వమ్మావు, నేను కొన్నాను. నేను అమ్మలేదయ్యా. వీడు నా దగ్గర 2 లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు. 2 లక్షలా? ఎందుకు? మీ వాడు చేసిన నిర్వాకం వల్ల చదువుకోరా అని కాలేజీకి పంపితే ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడని తెలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు. ఏంటయ్యా ఇది? పోలీస్ కేసు అవుతుందని తెలిసి వీడు నా దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకుపోయి వాడిని బయటికి ఇరిపించిండు. ఏం రా, అంతేనా కదా? నాన్న చనిపోయిన తర్వాత మా భూమి కోసం వెళ్ళి పై అధికారులను కలిశాను, కానీ వాళ్ళు కూడా వార్త అన్ని పేపర్లో రావాలి. ఈ లెటర్ బాధితుడికి అందించండి. లాల్ సలాం. లాల్ సలాం. ఈ పీడిత భూస్వాముల నుండి విముక్తి కోసం విప్లవ పోరాటం చేయాలి. పేద ప్రజలను సమసమాజం వైపు నడిపించాలి. దళం నిన్ను ఆహ్వానిస్తుంది. రా, జనం కోసం పోరాటం చేద్దాం. లాల్ సలాం. నాకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను. ఇన్ఫార్మర్గా చేరాను. దానికోసం ఎంతమందినైనా చంపుతాం, చేస్తాం. కానీ మేమనుకున్న సమాజం తీసుకొస్తాం. కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం. సమాజమా అంటే? రష్యాలో, చైనాలో, వియత్నంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం. లెనిన్, స్టాలిన్, మావో, చెగోవేరా, ఫిడెల్ క్యాస్ట్రోల్ సృష్టించిన కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం. అదే మేము కలలుగనేది. దానికోసమే మేము పోరాడేది. నాకు తెలిసి నాజీ పార్టీలో గోబెల్స్ తర్వాత అంత ప్రొపగాండా మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేసుండరు. ఉక్కు మనిషి స్టాలిన్, మానవీయుడు మావో, ఎర్ర జెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలీదు రవి. స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా? 2 కోట్ల మందిని. మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు. చాలా మందిని
సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు 8 ఏళ్ల నుండి 80 ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు. అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది. ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో 14 నుంచి 20 మిలియన్ల ప్రాణాలని పొట్టను పెట్టుకున్న మహానుభావుడు. ఇది మీ కమ్యూనిస్ట్ దేవుళ్ళు రాసిన రక్త చరిత్ర. ఆ దేశాలలో పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, స్వతంత్రమే ఉండదు. 1962లో చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కమ్యూనిస్టుల మానసపుత్రులైన మీ నక్సలైట్లు ఏమైనా తక్కువ తిన్నారా? పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి అనే గ్రామంలో 1965లో జోతేదార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం. ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మజుందార్. చారు మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా? వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తుట్లో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు? అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ. 1965 నుంచి ఇప్పటిదాకా 1,00,000 మందిని ఉద్యమం పేరుతో చంపేశారు. కేఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర, శ్రీపాదరావు, దుగ్గిరాల వెంకట్రావు, హైగ్రీవాచారి, బుడ్డా వెంగల్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ చేతుల్లో చంపబడ్డారు. ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు? కంపెనీలు తెచ్చారా? ఉద్యోగాలు ఇప్పించారా? ఇళ్లు కట్టారా? హాస్పిటల్స్ పెట్టారా? ఏం చేశారు మీరు? యు డిడ్ నథింగ్. కడితే డెవలప్మెంట్, కూల్చితే విధ్వంసం. విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు? అంటే ఇన్నేళ్ల ఉద్యమంలో మేం మంచి చేయలేదా? లేకే, ఖచ్చితంగా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళ సాయుధ పోరాటం వాళ్ళ చలవే. భూస్వాములు తగ్గి కూలీ రేట్లు పెరిగాయి అంటే అది మీ చలవే. నంబూద్రిపాద్, జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, నల్లా నరసింహులు ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్. కానీ వీళ్ళు ప్రజానాయకులు. తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్లలేదు. ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు. కానీ మీరేంటి ఎలక్షన్స్ వద్దు అంటున్నారు? ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక పెన్నుతో 10 మంది ప్రాణాలు కాపాడొచ్చు. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు, దేశ జెండా నీడలో. చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది రవి. నా మాట విను. ఇవన్నీ వదులుకుని నాతో రా. ఈ అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది. రా. సంతకం పెట్టండి శిరీష. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రవి, సంతకం పెట్టండి. శిరీషమ్మ, నేను కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. అది కాదమ్మా. స్వామి, నేను నీకు కబురు పెడతాను. అమ్మా, హలో, ఎవరండి? హలో, నేను చెన్నారెడ్డిని మాట్లాడుతున్నాను. సంజీవ్ రెడ్డి గారు ఉన్నారా? సార్ మీటింగ్లో ఉన్నారు సార్. శిరీషమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి సంజీవ్ రెడ్డి గారికి అమ్మాయి గురించి చెప్పండి. చెప్తా సార్. సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. సార్ కూర్చోండి సార్. వాళ్ళక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీలో కూర్చొని మీటింగ్ లా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదోటి చేయండి త్వరగా. ఏంది హీరో స్వామి, ఏమని చెప్పినాడా? లేదు సార్,
చాలా సిన్సియర్ అనుకుంటుంది. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లో ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను ఇరికిస్తున్నారు సార్. ఏందా గోలా? సార్ మన పోలీస్ చెకింగ్లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? ఒంట్లో నీకు పిలవండి. మీరు బాండి. ఈరోజామి గారు సార్. కూకో. నీ పేరేంది? రాజప్ప సార్. కూకో. ఎవరు? లంకపురం సార్. కూకో కూకో కూకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కూకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలా నీకా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కూకో. సో నీకే అది తెలవదంట? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండావు. ఏరా సామే, ఈ నెలలో నీకు తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయానా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చానా. రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి మంచి కనపట్ల? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరెలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారు. సార్ సార్, నెగస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అన్న, ఈ క్యాబ్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయిందన్నా. తమ్ముడు ఏదేనా అన్నయ్య, ఆ గెటప్లో అదిరిపోయాడు. నీ పేరేంద్రా? సార్. థాంక్యూరా పొట్టిగా. ఏదేమైనా ఆయనకి ఏం తెలియదు. నాకు సూట్ అయినట్టుగా ఎవరు? సార్ నాకేం తెలియదు. వీరాస్వామి, వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. సార్ ఏమేం సార్? ఎవడ్రా నువ్వు? పోలీసులు పర్మిషన్ లేదండి. యా స్టేషన్ లో నీదే? అంటే అదండి, ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా చేంజ్ అవ్వండి సార్. నోట్ వేస్తే ఆయన అన్నయ్యాలా, లేకపోతే నేనే వెయ్యాలా? కరెక్టే సార్.
తోట తీస్తారా రే? ఈ పలైనప్పన్ గడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. ఏదైనా చెప్పినారా? చెప్పలేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పనంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పాటు రా. అన్నా పద. స్వామి, ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అనే లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు. సింగన్న ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? ఈరాస్వామి, ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తానులే. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన్న దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అనే లేకుండా చేస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ ఫిజిక్స్. హలో బాబాయ్, నేను. అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్. ఏమైంది నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న. రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్స్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను.
స్వామి రవి దగ్గరికి పోని. అలాగే రవి 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 రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవి నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. దా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్ మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్ అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట. అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్. అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగినా నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద. మేడం మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. పళ్ళని సార్. ఎలక్షన్స్ అయ్యేంతవరకే. సరే. ఎస్పీ గారితో నేను మారుతా. అలాగే వస్తానమ్మా. జాగ్రత్త. మేడం పదండి. రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి. ఏమైందిరా? రోడ్డు పని జరుగుతుంది సార్. ఇడిపోని. అరే బండాపు సార్. ఎందుకో? మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు. దిగి చూస్తా. అమ్మా ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనాది? బెల్ట్ తెగిపోయింది సార్. శిరీష గారు ఇప్పటికే లేట్ అయిపోయినది. మనం జీప్లో పోదాం రండి. నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్. రవి వెళ్ళి చూడు.
తీసుకో రవి. నాకొద్దు. తిన్ రవి, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? నాకొద్దు. అక్కడ పెట్టేసి తిను. తినకపోతే చస్తావు. నేను చచ్చిపోయినా బాగుండేదన్నా. చేతకానాడు పిరుకోడు మాత్రమే ఏడుస్తూ కూర్చుంటాడు. నువ్వు ఏడుస్తూ పిరుకోడని ప్రూవ్ చేయొద్దు. జరిగే యుద్ధాన్ని ఆపేసి అడవి మధ్యలో భౌతికత చెప్పడానికి నేను కృష్ణుడు కాదు, నువ్వు అర్జునుడివి కాదు. మన విప్లవకారులం రవి. మనకి డ్యూటీస్ తప్ప ఎమోషన్స్ ఉండకూడదు. ఈ చేతులు అయ్యా నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఏడ్చే వాళ్ళ కన్నీళ్ళు చూడడానికి, మనకి మనం ఓదార్చుకోవడం కోసం కాదు. ఎన్నిసార్లు గాయపడినా సైనికుడు వెళ్లాల్సింది యుద్ధానికి. సిద్ధంగా ఉండు. సెబాస్టియన్, గ్రేహౌండ్స్ కమాండర్. డీజీపీ రికమెండేషన్ అంటే చాలా పవర్ఫుల్ అని మీ ఉద్దేశం, కానీ వాడు మీకంటే ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. పావురం కోసం వల వేయాలి, చేపల కోసం గాలం వేయాలి. సింగన కోసం నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. విని విని విసిగిపోయాను. రిజల్ట్స్ చూపించి మాట్లాడండి. సార్, ఏమైపోయావన్నా ఇన్ని రోజులు? అసలు ఎలా ఉన్నావన్నా? కాఫీ ఇస్తావా? తెస్తాను, తెస్తాను. ఇదిగో అన్నా. అన్నా, శిరీష గారు నీకేమని ఇచ్చారన్నా? శిరీష నా కోసం ఇక్కడికి వచ్చిందా? అవునన్నా, చనిపోయే ముందు ఇక్కడికి వచ్చారన్నా. దేవత లాంటి మనిషి అనవసరంగా చంపేశారన్నా.
పేషెంట్ లేచాడు. అన్నా అన్నా ఎక్కడికన్నా పనుంది ఆగురా అన్నా రే ఆగు నక్సల్ నాయకుడు సింగన్న లొంగుబాటు ఎంతో కాలంగా శ్రీరామగిరి చుట్టుపక్కల పోలీసులని తీవ్ర ఆందోళనకు గురి చేసిన ప్రజా ప్రతిఘటన దళ నాయకుడు సింగన్న నేడు గ్రేహౌండ్ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. తన తదుపరి కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానని సింగన్న చెప్పారు. సింగన్న సుదీర్ఘ పోరాటం నుంచి అకస్మాత్తుగా జనజీవన స్రవంతిలో కలవడానికి కారణం ఇంకా తెలియాల్సి స్ట్రాటజీ గురించి చెబుతుంటే నేను ఏమో అనుకున్నా. 100 గొడ్లను తిన్న రాబందు గాలివానకే సచ్చిందట. ఆ గాలివాన పేరేంటో తెలుసా? సబాషియన్, సూపర్ సబాషియన్. ఒక్క సుక్క మనోళ్ళ రక్తం సిందకుండా నువ్వు అంత పెద్ద నక్సలైట్ ని పట్టుకున్నావంటే బా, నీ స్ట్రాటజీ మామూలు కాదబ్బా. నాకు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోద్దు సార్. చేసాబో, తీసుకో, పోయేస్తా. సూపర్ అబ్బా, సూపర్. నువ్వు అన్నెక్కడ? నువ్వు సింగన్న మనిషివా? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. సింగన్న కోసం చేస్తావా? భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడా? జీవితం మీద ఆశుంటే చెప్పరా? నాకు టైం లేదు. చెప్పను. నీ గొంతులో దిగిన మామూలు కత్తి కాదు, విషం పూసిన కత్తి. 2 నిమిషాల్లో నీ చావా బతుకు డిసైడ్ అయిపోతాయి. చెప్పు. చెప్తాను. శ్రీనివాస లాడ్జిలో నువ్వేంటి ఇక్కడ? సర్లే లోపల. ఏంట్రా ఇది? రవి, ఏమైందిరా? వచ్చి కట్లిప్పు. ఏమైందిరా నీకు? కట్లిప్పు. రే, ఆ పోలీసుకు లొంగిపోవటం, ప్రెస్ మీట్లో మాట్లాడటం అంతా నిజం అనుకుంటున్నావా? రే, అవంతా ఒక స్ట్రాటజీరా. యుద్ధంలో శత్రుబలు పెరిగినప్పుడు మనం ముండిగా ఎదురెళ్ళకూడదు.
లొంగిపోయినట్టు నటించాలి. అది నిజంగా లొంగిపోవడం కాదురా, శత్రువుని ఏమార్చడం. నేను అదేరా చేశాను. అది నిజం అనుకోకు. ముందు కట్టిలిపురావి. విప్లవంలో నష్టం అన్ని వైపు నుంచి వస్తుంది. నువ్వు నేను ఇంకా మిగిలి ఉన్నాం కదా, ఇంకొక దళాన్ని నిర్మిద్దాం, విప్లవాన్ని కొనసాగిద్దాం. ముందు కట్లిపురా. ఏంట్రా నువ్వు మాట్లాడిన ప్రతిసారి నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అన్న. నువ్వు చెప్పేది నమ్మాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా నమ్మేవాడిని కానీ ఇది ఆపుతుంది. మతం మత్తుమందు లాంటిదన్నాడు కార్ల్ మార్క్స్. కానీ అంతకన్నా పెద్ద మత్తుమందు కమ్యూనిజం. ఆ కమ్యూనిజం మత్తులో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి బలమైన సాక్ష్యం కావాలని నాకు అర్థమైంది. ఎలక్షన్ నుంచి విత్డ్రా అయ్యాక నేను నా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రే అర్జెంట్గా 25 లక్షలు కావాలరా. థ్యాంక్ యూ. చాలు. చాలు. చలో అని చెప్పాను కదా, అర్థం కాదే? ఏవండి ఏవండి ఏమైంది స్వప్న? నేను గమనిస్తూనే ఉన్నాను, మీరు ప్రశాంతంగా లేరు. శిరీష, ఆయన బిజినెస్ చాలా ఇబ్బందిగా మారింది. బయట అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు. వర్క్స్ అన్ని సగంలో ఆగిపోయాయి. కాంట్రాక్టర్స్కి బాగానే మిగులుతాయి కదా. ఆయన ఏదీ క్లియర్గా చెప్పరు. నేను మాట్లాడినా డబ్బులైతే నేను హెల్ప్ చేస్తాను. అన్నయ్య చెప్పమ్మా. మీరు డబ్బు గురించి ఏదో ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. అవునమ్మా, ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్ బతికే ఇంత ఏది సాఫీగా ఉండదు. అన్ని వైపుల నుంచి అడ్డంకులే. ప్రజల ప్రయోజనం కోసం బిల్డింగ్లు బ్రిడ్జ్లు కట్టాలి, అడ్డమైన వాళ్ళకి లంచం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నక్సల్స్ ఒకళ్ళు తయారయ్యారు. నా బ్రతుక్కి పని పూర్తయ్యేదాకా ఫండ్స్ లిస్ట్ చేయరు, వీళ్ళేమో పంచాయనివ్వరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నక్సల్సా? నక్సల్స్కి ఏంటి సంబంధం? అదే కదా సమస్య. బయట ప్రజల కోసం మేము ఉన్నామంటారు, లోపల ఎక్స్ట్రాక్షన్కి అలవాటు పడ్డారు. ఎవరు కరెక్ట్గా లేరమ్మా. ఎక్కడి వాళ్ళన్నయ్యా? పినపాకం మండలం నక్సల్స్ 25 లక్షలు అడిగారు. హలో ధర్మ, ఆ సింగన్న దళం గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, ఓకే, బాయ్. నీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకెళ్ళు. చెప్పు. అన్నయ్య చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసిన నన్ను సింగన్న దళం కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అన్నయ్య చనిపోయే ముందు తన దగ్గర డబ్బులు తీసుకోవడం గమనించాను. ఆ క్షణమే సింగన్న దళంపై నాకు అనుమానం వచ్చింది. I'll take care. భయపడదు, మీ చంద్రుడు మనుషులు. నన్నేం చేయకండి. కూర్చోబెట్టండి. మీకు కావాల్సింది దీంట్లో ఉంది. కాంట్రాక్టర్ డబ్బులు కదా, కొత్తగా ఉన్నాయి. వీళ్ళ అన్న మీదున్న ప్రేమ అభిమానం ముందు మన పోలీసు లాఠీలు ఓడిపోయాయి. చంద్రన్ ఎన్కౌంటర్ ఎలాగూ పోతాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడి భార్య నర్సమ్మ, కూతురు మమత, కొడుకు నరేష్ మరో ఎన్కౌంటర్లో పోవడం చాలా బ్యాడ్ న్యూస్. చెప్పు శిరీష, ఏం చేయమంటావు? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరి మాట వినవు కదా.
ఏ దాస్ సార్ రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ వద్దని చెప్పు. సరే సార్. తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చదవాలంటే చాలా బోరింగ్. నేను చెప్తాను సార్, జరిగింది మొత్తం నేను చెప్తాను సార్. సింగన్న దగ్గర నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. పేదవాళ్ళ కోసం అన్న చేస్తున్న ఉద్యమంలో మేమందరం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళం. కానీ ఒకరోజు నేను చెప్పిందంతా చెప్పి ఈశ్వర్ రెడ్డి దగ్గర 10 లక్షలు తీసుకురండి. దేనికన్నా ఇదంతా? దేనికేంటి? మొన్న ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి, నిన్న బిల్డర్ దగ్గర నుంచి, ఈరోజు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి. అధికారం కోసం. డబ్బు ఉంటే అధికారం వస్తుంది, అధికారం ఉంటే డబ్బు వస్తుంది. నాకు రెండూ కావాలి. హిట్లర్ పెయింటర్ అవుదామని అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు, కానీ పనికిరాడని చెప్పి రిజెక్ట్ చేశారు. హిట్లర్ ఏం చేశాడు? నాజీ పార్టీ పెట్టి జూస్కి అగేన్స్ట్గా అందరినీ కూడగట్టి ప్రపంచాన్ని ఉనికిచ్చాడు. మొహమ్మద్ అలీ జిన్నా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకున్నాడు, ఎప్పుడూ పట్టించుకోలేదు. ముస్లిం లీగ్ పార్టీ పెట్టి ఇండియాని రెండుగా చీల్చేశాడు. పాకిస్తాన్కి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 కులాలు, 2 మతాలు, 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే చాలు, అధికారం వెతుకుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఇదే గేమ్. నేను అంతే. ఒక మామూలు కార్యకర్తగా దళంలో చేరాను నేను. కానీ ఈరోజు న్యూస్ పేపర్లు అయినా సరే, జనాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఒకే పేరు, సింగన్న, సింగన్న, సింగన్న. అండ్ ఐ లవ్ దాట్. నక్సల్స్ కొంటే ఈ అడవినే శాసిస్తాం, రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం. చంద్ర, మన చదువులకి, మన తెలివితేటలకి ఈ అడవిలోనే మగ్గిపోవాలా? నువ్వే ఆలోచించుకో. ఆ మాటలు విన్న నేను ఆలోచనలో పడ్డాను. తన స్వార్థం కోసం ఉద్యమమును పెడదారి పట్టిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. కానీ నాకు వేరే దారి లేదు. సింగన్న ఆదేశం ప్రకారం మేము వెంటనే వెళ్ళి ఈశ్వర్ రెడ్డిని కలిశాం. సింగన్న పార్టీ ఫండ్ కోసం 10 లక్షలు ఇమ్మన్నారు. ఆ డబ్బులు ఇస్తే రైతు కూలీ సమస్య ఉండదని చెప్పమన్నారు. అంత డబ్బా నేనెందుకు ఇవ్వాలి? నువ్వు గెలుస్తావనే భ్రమలో ఉన్నావు. ప్రజలంతా అమాయకులు కాదు రెడ్డి. ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నువ్వు మాకు చెప్పక్కర్లేదు. మీకు పార్టీ ఫండ్ ఇస్తే మాత్రం నేను గెలుస్తానని గ్యారంటీ ఏంటి? తప్పకుండా గెలుస్తావు. ఆలోచించుకో, తెలివైన వాడివి. సరే. కానీ నాదో కండిషన్. నేను సింగన్ని పర్సనల్గా కలవాలి. చూస్తా. కానీ ఒక విషయం, ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. జాగ్రత్త. సింగన్న స్ట్రాటజీ ప్రకారం మాకు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. అప్పుడు నరసింహుల్ని పిలిపించి, నువ్వు ఎలక్షన్ నుంచి విత్డ్రా అవ్వాలి నరసింహులు. విత్డ్రానా? 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం అన్నా ఇది. గెలిచే ఎన్నికల్లోంచి తప్పుకోమంటారేంటి? ఎందుకన్నా? నిన్ను ఈ ఎలక్షన్లో నిలబెట్టింది కమిటీయే, విత్డ్రా చేయమనేది కమిటీయే. సెంట్రల్ కమిటీ ఏం డిసైడ్ చేసినా అది మనం ఫాలో అవ్వాలి. మనకి వేరే ఆప్షన్ లేదు. నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారన్నా. మీరు వద్దన్నా సరే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. నీ పట్టుదల నాకు అర్థమైంది నరసింహులు. సెంట్రల్ కమిటీతో మరొకసారి నేను మాట్లాడతాను. కొంచెం వెచ్చి, తొందరపడద్దు. లాల్ సలాం. లాల్ సలాం. తన మాటకి ఎదురు చెప్పిన నరసింహుల్ని క్రూరంగా హత్య చేయించి ఆ హత్యను ఈశ్వర్ రెడ్డి చేయించాడని అందరినీ నమ్మించి ఆ తర్వాత ఈశ్వర్ రెడ్డిని కూడా. ఏంటి ఈశ్వర్ రెడ్డి గారు, కలుద్దామనుకున్నాం కానీ ఇలా కలుస్తామనుకోలేదు. ఏంటంత కోపం? ప్రజానాయకుడు నరసింహులు చంపినందుకు నీకు మరణదండనే. ఇంతకి నన్ను ఎందుకు కలుద్దామనుకున్నావు? నరసింహ చావుకి నాకు ఏ సంబంధం లేదు. నిన్ను కలిసి ఊరు సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించు. అడవికి సింహం రాజు,
అడివైనా ఊరైనా ఈ సింగన్నే రాజు. తప్పు చేశావు సార్. మొత్తం సింగన్నే చేశాడు. ఇంకా చెప్పాల్సింది ఏదైనా ఉందా? శిరీష ఆ రోజే చెప్పిందన్నా. ఇన్నాళ్ళ పోరాటంలో ఏం జరిగిందన్నా? ఏమీ లేదు. శిరీష వల్ల వాళ్ళ ఊర్లో రైతులకు భూములు వచ్చాయన్నా. నీ వల్ల చాగి అన్యాయంగా గొంతు కోసుకున్నాడన్నా. నరసింహులు, ఈశ్వర్రెడ్డి, ఇంకెందరో అమాయకులు నీ అధికార దాహం వల్ల బలైపోయారు. వీరస్వామి, పల్లెనప్పన్, ఇంకెంతో మంది పోలీసులు నీ కుట్రలో కాలిపోయారన్నా. ఏంటన్నా, నీ వెనుకున్న పాపానికి మన దళ సభ్యులు ఎంతో మంది అమాయకులు చచ్చిపోయారు. ఆ జనాలు అమాయకులన్నా. నువ్వు మాటలు చెప్పి రెచ్చగొడితే నువ్వేదో సమాజాన్ని ఉద్ధరిస్తావని నీ వెనుకున్నారు. వాళ్ళకి కావాల్సింది కరప్షన్ లేని సమాజం. అది ఊరైనా అడివైనా. దేవతలాంటి అమ్మాయి అన్నా. బతికినంతకాలం అందరి జీవితాన్ని బాగు చేసిందన్నా. నా చేతులతో చంపించావు. నన్ను మనిషిని కాకుండా చేశావు. ఈ జెండా అడ్డు పెట్టుకుని చేస్తున్న దురాఘాతాలు, ఈ సిద్ధాంతపు ముసుగులో జరుగుతున్న హింస, దోపిడీ, మోసం అన్నీ ఆగాలి, ఆగిపోవాలి. నువ్వు చెప్పిన సమాజం స్థాపితం కావాలంటే నువ్వు సమాధి కావాలి.